ఏది పోయి ఎట్లొస్తుందో. అరే నేను పెట్టానా అన్నా డోంట్ సౌండ్ అరంగాడే బండి కళ్ళి తిరిగి దాకా ఇన్నే ఉండు. ఓకే అన్నా. పోతుండు. ఓ అన్నా. పోతుంది. ఓ అన్నా. కంచె బయటికి వచ్చిందా? వచ్చిందన్నా. ఇంకేమున్నది చేసి సీటు బెల్ట్ పెట్టుకోనీకి ఏందిరా నీకు నొప్పి? మన హైదరాబాద్ కూడా మనం మనకి హైదరాబాద్ కేసీఆర్ ఏమన్నా నీకు రాసిచ్చిందా? Tom, stop the car. I have an idea. ఓకే టేక్ యువర్ టైం. वो एंजॉय कर रहा है मैडम. He is amazing. Zing zing. Dead end. The end. Amazing. Zing zing. We saw your firing. ఆల్ మిస్ఫైరింగ్. టాక్సీ బ్రో, వి లవ్డ్ యువర్ స్కిల్. థ్యాంక్స్. ఈ టామ్ క్రూజ్ తో నువ్వు కలిస్తే మనల్ని పట్టుకోవడం మిషన్ ఇంపాసిబుల్. అమేజింగ్. జింగ్ జింగ్. మీ పొగడతలు ఆపండి. నువ్వు దొబ్బై. ఓల్డెన్ చాలా రిస్క్ చేశాను, డబ్బులు ఇవ్వండి. ఈ 1000 ఉంచుకొని నువ్వు వెళ్ళిపో. భయ్యా 3000 ఇస్తే మిమ్మల్ని ఎస్కేప్ చేస్తాను. 30 లక్షలు ఇస్తాం. ఎస్కేప్ కి 30 లక్షలా? ఈ రింగ్ ఉంచుకొని వెళ్ళిపోయా. ఓకే. మీరు పక్కొచ్చారు. 1 మినిట్. మేడం మనం ఎదురు చూస్తున్న స్కామ్ మనకి ఎదురు వచ్చింది. సెట్ చేయమంటారా? కమిషనర్ కారు ప్రాబ్లం అవుదేమో. పిలుస్తున్నా చూడు. ఇప్పుడు కూడా మారవా? నువ్వు ఇప్పుడు కూడా తీసుకోవా అంట. ఓకే ఓకే సెట్ చేసేయ్. మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మీరు 50 లక్షలు. ఏవయ్యా కిషోర్, మనకు కావాల్సింది 40 కదా. అంటే మేం బతుకుదా మేడం? ఎథిక్స్ లేవా కిషోర్? మీ 40కి ఎథిక్స్ ఉన్నాయా మేడం? డిస్కషన్ ఏంటి? రాడ్ ఫస్ట్ టైమా? ఫ్యాన్సీ ఆఫర్ 75 ఇస్తాం. పార్టీ అరేంజ్ చేయండి. ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. శ్రీదేవి బంగారం 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 మహాలక్ష్మి అవతారం 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 ఈ తల్లి కరుణిస్తే మా కలలన్నీ సాకారం. ఇది ఎమోషన్స్ కూడా ఫాలో అవడా? జానకి స్వీట్ ఎందుకో జానకి. అమ్మా శ్రీదేవి, బెల్లం ఫ్యామిలీ కోసం నీ కలలు పక్కన పెట్టి నువ్వు చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుందమ్మా. అమ్మా వదినమ్మా, అమ్మాయికి ఏదో చెప్పాలన్నావుగా, చెప్పు. ఎలాగో బురదలోకి దిగావు, అలాగే ఇంకొక 6 నెలలు కంటిన్యూ చేస్తే ఫ్యామిలీ అంతా ఓల్డ్ టూర్కి వెళ్ళిపోవచ్చు. ఆపండి, ఆపండి. మీరు ఒక్క స్కామ్ అన్నారు, చేశాను. ఇంకా నేను మెడల్ సాధించే వరకు నన్నెవరూ ఆపలేరు. డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసేవేంటి? శ్రీదేవి, ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. మా అబ్బాయి మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఈ ఫ్రూట్స్ తీసుకుని మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి. రేయ్ వెళ్తావా ఇంకోటి చేయమంటావా? ఇప్పుడు తాంబూలం తీసుకురా వచ్చి. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? కన్నా క్యాబ్ డ్రైవర్. అదే దారిద్ర్య రేఖ బాగా దిగునున్నావుగా, మేము నిన్నే దాన్ని క్రాస్ చేసి వచ్చాము. నీ రేంజ్ కి తగ్గ సంబంధం. అయినా వీడితో డిస్కషన్ ఏంటి సార్? ఆపరా, ఆన్ చేయరా టీవీ, పెట్టరా పెన్ డ్రైవ్. ఓకే ఓకే సెట్ చేసే. మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మాకి అద్భుతమైన విజువల్ మా బుడ్డోడు వల్ల దొరికింది. మేడం మీరు 50 లక్షలు. ఈ పెన్ డ్రైవ్ యాస్టీస్ గా కమిషనర్ చేతిలో పెడితే స్కామ్ డిజైన్ చేసిన కిషోర్ జైలుకి, దాన్ని అమలు పరిచిన శ్రీదేవి ఉద్యోగం కోల్పోయి ఇంటికి, ఆ స్కామ్ తాలూకు ఫ్రూట్స్ తిన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాజ్ ఇట్ ఈస్ గా దారిద్ర్య రేఖ దిగుకి, అంటే నా దగ్గరికి. అలా జరగడానికి వీల్లేదు. సో ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ ని తాంబూలం కట్టా తాళి. నువ్వు నార్మల్ బెల్లం ఫ్యామిలీ కోసం నువ్వు మరో త్యాగం చేయాల్సిన సమయం ఆసనం అయిందమ్మా. అన్ని త్యాగాలు నేనే చేయాలా? ఓల్డెన్ ఓల్డెన్, ఇది డిస్కషన్ టైం కాదు, డెసిషన్ తీసుకునే టైం. ఆల్రెడీ కమిషనర్ కి మ్యాటర్ చెప్పేశాను. అడ్డంగా దూరిపోయాం. అమ్మాయి ఒప్పేసుకుందని చెప్పి అబద్ధం ఆడి ఒక 1 వీక్ టైం అడుగుతా. బాబు, అమ్మాయి ఒప్పేసుకుంది, ఒక 1 వీక్ టైం అడిగింది. కవర్ చేయి. ఇక్కడ బాలు ఎవరు? సార్ నేనే సార్. నా కారు కొట్టేసింది ఎవరు? దాన్ని ప్లాన్ చేసింది ఎవరు? దాని వెనకాల ఉంది ఎవరు? సార్ మేడం గారికి అన్ని డీటెయిల్స్ చెప్పానండి. 1 వీక్ లో పట్టేసుకుంటానన్నారు సార్. సారీ సార్, పార్టీ కొంచెం లేట్ అయ్యాం. సార్ మా బంధువులు. ఆయన అడిగాడా? అడుగుతాడేమో అని. మరో 2 కార్ల దొంగతనం. అమీర్పేట్ లో ఆడి కుడా దగ్గర స్కోడా. కారు
కార్లో షికారుకు వెళ్ళడానికి భయపడుతున్న జనం. ఇంత షార్ప్ గా ఎలా కొట్టేస్తారు? ఇట్స్ ప్యూర్లీ నాట్ సార్. ఏం అట్టో ఏమో. అమ్మ శ్రీదేవి, సార్ ఆ కారులో మావిడ పత్తులాల బంగారం ఉందమ్మా. ఎక్కడ? సీటు కవర్ లో. ఫ్రంటా బ్యాకా? బ్యాకమ్మా. నువ్వు ఎలాగైనా సీట్ కింద గానీ, మ్యాట్ కింద గానీ, డిక్కీలో గానీ. ఎక్కడ ఏమీ లేవమ్మా. ఓకే, క్యారీ ఆన్. వి హావ్ లాట్ ఆఫ్ వర్క్. థ్యాంక్ యూ. నువ్వు ఎలాగైనా సరే ఆ టాక్సీ బాబుతో క్లోజ్ గా ట్రావెల్ అయ్యి దొంగను పట్టేసుకో. మీరేం కంగారు పడకండి సార్, నేను బాగా క్లోజ్ గా ఫాలో అవుతానుగా. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేసేదేమనగా, బెల్లం శ్రీదేవి ఈజ్ మై బెల్లం శ్రీదేవి. బిక్కుబాయ్, హాయ్. అబ్బా, టీముకి కెప్టెన్ నేను, నువ్వు కాదు. నీ మూసలు. బట్ బేసిక్ గా మాది ఒరిస్సా. హైదరాబాద్ తో పెద్ద టచ్ లేదు. మాకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చాయిగా. వచ్చాయి సార్. ఎలాగైనా నా పని. అన్నా, ముందు మనకు శంకర్ గౌడ్ పని ఉంది కదే. ఒకవైపు మీ బాస్ మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? ఆ? జనే, నా ఒక్కడికే అనుకున్నాను. ప్రతి స్టేట్ లో పరిస్థితి ఇలాగే ఉంది. స్టాఫ్ ని కొంచెం కంట్రోల్లో పెట్టండి. ఎవడైనా బీగు తర్వాతే, ముందు నా పనే. విక్రమ్ బాయ్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఎంటర్ అయిపోయి సిటీ మొత్తం జల్లడు పట్టైనా సరే వాటిని ప్రాణాలతో పట్టుకోండి. బాలు, సార్ ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. మేడం ప్లీజ్ మేడం, పాప గుండె జబ్బుతో బాధపడుతుంది మేడం. మేడం మేడం పాపకి హార్ట్ ఆపరేషన్ చేయించాలి. ప్లీజ్ సార్, ఎవరైనా సహాయం చేయండి సార్. సిగ్గులేదా? చిన్నపిల్లని అడ్డం పెట్టుకుని అడుగుకుంటున్నా. ఇది ఫ్యాషన్ అయిపోయింది. బాలు, ఎలాగైనా మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆ పాప కోసం మేము ఒక స్టంట్ చేస్తున్నాం. సో ప్లీజ్ డోంట్ ట్రై దిస్ స్టంట్ ఎట్ హోమ్. మూవ్ మూవ్, కమ్ ఆన్ రాజన్. మాకు హార్ట్ ఉందని మేము ప్రూవ్ చేసుకున్నాం. Now it's your turn. ఆపరేషన్ కి ఎంత ఖర్చు అయినా మా కంపెనీ బేర్ చేస్తుంది. మీ వల్లే మా పాపకి ఆపరేషన్ జరుగుతుంది.